నిజంగా తలదించుకోవాల్సి వస్తే తనవే చాలిస్తాను. ఇలా నీతో అబద్ధపు సంసారం చేయడం కన్నా చావడన్నయ్యో. చావవే, చావు. నాకు చెప్తే భయపడతాననుకుంటున్నావా? అమ్మకి అసలు విషయం చెప్తే నీ సీమంతం చర్చ అవుతుంది, ఆ తరువాత రచ్చ అవుతుంది. రాణి, అన్ని ఏర్పాట్లు త్వరగా చేయి. అలాగే పిన్ని గారు. నమస్కారం. నమస్తే. నమస్తే. అమ్మాయి ఎక్కడుంది? వెళ్ళండి, వెళ్ళి రెడీ చేయండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. రండి 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 అమ్మా, అవన్నీ అక్కడ పెట్టండి. లక్ష్మి, లక్ష్మి వస్తున్నా అత్తయ్య. రా, త్వరగా రా. ఏంటి అత్తయ్య? స్వర్ణ అలంకరణ అయిందా? ఇప్పుడే ముత్తైదువులు వచ్చారు, తయారు చేస్తాను అత్తయ్య. సరే సరే. అలాగే సాకిత్తును కూడా కాస్త నీట్ గా తయారవమని చెప్పు. అలాగే అత్తయ్య. త్వరగా తీసుకురా. దొంగ కడుపని తెలిస్తే అమ్మమ్మ గారు ఉతికి ఆరేస్తారు. ఎప్పటికప్పుడు ఈ నాటకానికి తెరేద్దామనుకుంటే ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. ఆ టైంలో ఈ విషయం బయటపడితే నువ్వన్నట్టు మనకు ప్రమాదమని అలాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అక్క. పాపం స్వర్ణ ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. అరగంటలో సీమంతం స్టార్ట్ కాబోతుంది. లేని కడుపుకి సీమంతం చేయబోతున్నారు. 5 నెలల కడుపు ఎందుకు కనిపించడం లేదని అడిగితే అదేం చెప్తుంది? ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. భగవంతుడా, భారమంతా నీ మీదే వేశాం. సీత, సీత, ఏంటి సీత, ఎందుకు కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావు. స్వర్ణకి జరగబోయే సీమంతం ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకు అంత ఆనందం? నా కోసం అది తన జీవితాన్ని ఈ ఇంటికి తాకట్టు పెట్టింది. ఆ క్షణం దాని జీవితం ఏమవుతుందో అని భయపడ్డాను. కానీ ఇవాళ సీమంతం చేసుకోబోతుంది కదా, అందుకు. అమ్మా సీత, రామ్మా, స్వర్ణని అలంకరించాలి. వస్తున్నానండి. ఏరా, నువ్వేంటి ఇంకా అలా ఉన్నావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీట్ గా రెడీ అవు. నేను నీట్గా రెడీ అవటం ఎందుకు గ్రాని? ఎందుకేమిట్రా, సీమంతో నీ భార్యకి జరుగుతుంటే అందరూ నీ ముఖం చూస్తారా? దర్జాగా, గొప్పగా, హుందాగా సూటు వేసుకుని కనపడాలి. వెళ్ళు వెళ్ళు, గర్వంగా ఫీల్ అవ్వాలిరా. ఏంటి అంత గర్వపడే విషయం? ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేనిది ఏదో నేను సాధించినట్టు. పిచ్చోడా, ఎన్ని సాధించినా తండ్రి అయినప్పుడు కలిగే ఆనందం ఏ విజయం సాధించినా ఉండదురా. వెళ్ళు, వెళ్ళి రెడీ అవు. నా ఆశ నిజం కాకపోతే నువ్వే అబాసు పాలవుతావు. ఈ నాటకం నేను ఆడకపోయుంటే నీ అసమర్థత గురించి కథలల్లేవారు. వెళ్ళవేమిట్రా, వెళ్ళు. ఎన్నో విషయాల్లో ఎంతో చురుగ్గా పనిచేసిన నా బుర్ర ఈ విషయంలో ఏ పరిష్కారమో ఆలోచించలేకపోతుంది. స్వర్ణని ఈ గండం నుంచి గట్టెక్కించడం ఎలా? తాతయ్య, తాతయ్య, ఏంటి తాతయ్య
మనిషి వచ్చినా పట్టించుకోకుండా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, ఇప్పుడే ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఊర్లో గొడవలుగా ఉన్నాయంట. జడ్జి గారు ఓసారి వచ్చి పరిష్కరించి న్యాయం చేసి వెళ్ళండి అన్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాను. గొడవ ఏంటంట? ఒక అబద్ధాన్ని నిజం చెయ్యటం. ఏంటి? ఒక అబద్ధాన్ని నిరూపించటం రా. నేను వెళ్ళి హాల్లో ఏర్పాట్లు చూస్తాను, నువ్వు సీతం తీసుకుని వచ్చేసేయ్. పిన్ని గారు నమస్కారం అండి. ఉమ్. ఏమిటి ఆలస్యం? పిన్ని గారు అది మంగా, ఇప్పుడు ఏమైందని అలా అడుగుతున్నావు? ఆలస్యం చేస్తే అడగడం తప్ప? తప్పెందుకు అవుతుంది పిన్ని గారు? అస్సలు కాదు. పెద్దవాళ్ళు ఏదన్నా చిన్నవాళ్ళు మంచి కోరే కదా. సర్లే, స్వర్ణ అలంకరణ పూర్తయితే వెళ్ళి తీసుకురాపో. అలాగే పిన్ని గారు. అమ్మా స్వర్ణ, అమ్మా 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 అని నిన్న మొన్నటిదాకా నా కొంగు పట్టుకుని తిరిగేదానివి. ఇంకో 4 నెలల్లో నీ కొంగు పట్టుకొని అమ్మా అమ్మా అని వదినా మీ మనవడు తిరుగుతాడు. ఆ మాట పెద్దగా అనకండి. మా అత్తయ్య గారు వింటే నా ముని మనవడే అని మొదలు పెడుతుంది. ఏ మాట అయినా మనసులో అనుకోండి, పైకి అనకండి. భగవంతుడా, ఈ సీమంతం గండం నుంచి ఎలాగైనా గట్టెక్కేలా చూడు స్వామి. స్వర్ణ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అది నా జీవితం కోసం తన జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసుకుంది. ఈరోజు ప్రమాదపు అంచుల్లో ఉంది. కాపాడు తండ్రి. అది అబద్ధం చెప్పింది, దాన్ని క్షమించు. నేను నిజం తెలిసి కూడా ఎవరికి తెలియకుండా అబద్ధం ఆడాను. నన్ను కూడా క్షమించు స్వామి. ఏది చేసినా స్వార్థంతో చేయలేదు. దాని జీవితం బాగుండాలనే చేశాము. మమ్మల్ని, మా తప్పుల్ని మన్నించి మమ్మల్ని కాపాడు స్వామి. స్వర్ణ, అమ్మా నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనే. స్వర్ణ రెడీ అయినా? రెడీ అక్క. సరే పదండి. పదమ్మా. మంగా, సీమంతపు పెళ్లి కూతురు నిండుగా ఉంది. సంతాన లక్ష్మి కళ ఉట్టిపడుతోంది. దిగారా? పిలిచారు కదా, అందుకే వచ్చాం. ఏదో మాట వరుస కనగానే వచ్చేయడమేనా? మీరు ఎలా అన్నా మేం మీ మాటకు మర్యాద ఇచ్చొచ్చాం. రాకపోతే పిలుపు చాలేదా భాగి అంటావు కదా, అందుకని వచ్చాం. మంచిది. సరే, వచ్చిన వాళ్ళు వచ్చారు. మాటకు మర్యాద ఇచ్చినట్టే మర్యాదగా ఉండండి.
దిష్టి కళ్ళతో నా మనవరాన్ని చూసి అలా ఇలా అనకండి. అంత అనుమానంగా ఉంటే ఓ బస్తా మిరపకాయలు ఓ బస్తా ఉప్పు పంపిస్తాను. దిష్టి తీపించు. ఉప్పు మిరపకాయలు లేని దాన్నేం కాదు. నువ్వు పంపించడానికి, నేను వాటిని దిష్టి తీయడానికి. అయినా మీ దిష్టికి బస్తాలేం సరిపోతాయి, లారీలు కావాలి. పిలిచి ఇలా అవమానించడం పద్ధతి కాదు. మంగా, ఇంటికొచ్చిన వాళ్ళతో ఆ మాటలేమిటి? ముందు జరగాల్సింది చూడు. ఆడామగా లేదు, అన్నిట్లో మంగా అని ముందుకొస్తారు. సర్లే, మన గురించి ఎందుకు మధ్యలో? అమ్మ లక్ష్మి, అమ్మాయిని కూర్చోబెట్టండి. రామ్మా. కూర్చో స్వర్ణ. ఏంటలా ఉన్నాడు? నాకు తెలిసిన నిజం సాకేత్కి తెలుసా? తోడు దొంగలిద్దరూ ఎలా టెన్షన్ పడుతున్నారో చూడు. సాకేత్, భార్యకు సీమంతం జరుగుతుంటే చిరునవ్వుతూ ఉండాలి గాని అలా సీరియస్ గా ఉన్నామే. స్కానింగ్ లో సింగిలే అన్నారేమో, కవలలు కావాలనే కోరికుందేమో. వీళ్ళు ఆ మాట ఈ మాట అని సాకేత్ని ఇరిటేట్ చేసి అందరిలో స్వర్ణ ప్రెగ్నెన్సీ అబద్ధమని అరిచేలా చేయరు కదా. చాలు చాలే. లక్ష్మి, అత్తయ్య, అవి లైవ్. బందర్ లడ్డు లాంటి మునిమనవణ్ణివ్వు. బందర్ లడ్డు లాంటి మునిమనవణ్ణివ్వు. పిన్ని గారు, స్వర్ణను ఆశీర్వదించండి. ఆగో! ఏం సావిత్రి, నీకు ఆ మాత్రం పద్ధతి తెలీదా? అసలు ఆవిడ ఈ ఫంక్షన్కి రానే రాకూడదు. వచ్చిందే అనుకో, తగుదునమ్మా అని ఆశీర్వదించడానికి, పసుపు కుంకుమ పెట్టడానికి రాకూడదు. ఇదిగో, కావాలంటే కన్ని ముత్తైదువా నీ మనవరాల్ని చేయమను. రా.
సాకేత్ రారా, అమ్మాయిని దీవించు. కంగ్రాట్స్ అంకుల్. ఏయ్ అంకుల్ ఏంటి అంకుల్? 4 months తర్వాత డాడీ అవుతావు కదా, డాడీ అయిన వాళ్ళని అలాగే పిలుస్తారు. కాస్త అడ్వాన్స్గా అన్నాను తప్ప? ఏయ్ షట్ అప్. మంగళహారతి పాట పాడండి, మంగళహారతి ఇవ్వండి. స్వర్ణ, ఇక వెళ్ళొస్తామమ్మా. మంగ, వెళ్ళొస్తాం. సావిత్రి, వెళ్ళొస్తామమ్మా. హారతి పద. పిన్ని గారు, ఏమిటి? సీమంతం సవ్యంగా జరిగిపోయింది. ఆ విషయం నువ్వు చెప్పాలా? ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉందిగా. ఏ ఆటంకమో జరగటానికి ఫంక్షన్ జరిగింది నీ ఇంట్లో కాదు, నా ఇంట్లో, నా ఆధ్వర్యంలో. నా ఉద్దేశం అది కాదు పిన్ని గారు. కార్యం అయిపోయింది కదా, మీకో మాట చెప్పి స్వర్ణని పురిటికి పుట్టింటికి తీసుకెళ్దామని. ఏమిటి? పురిటికి పుట్టింటికి తీసుకెళ్తావా? పిఠాపురం 3వ తరం వారసునివ్వబోతుంది. వాడి స్థాయి మరిచి అక్కడికి తీసుకెళ్తా అనడానికి ఎంత ధైర్యం నీకు? పంపించడం కుదరదు.